శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు కె వాసవదత్త రమణ గారు రచించిన అతిథులు. వీడియోని చివరి వరకు వినండి. నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అమ్మా, గోడ డిజైన్ చాలా బాగుంది, కళ్ళు విప్పార్చి చూస్తూ అన్నాడు 12 ఏళ్ల జితేంద్ర. నీ గది నచ్చిందా జీతూ? మురిపెంగా కొడుకు వంక చూస్తూ అన్నది వైశాలి. రే, ఆ గది నీది, మా అమ్మది కూడా. ఆ పక్కది మా బెడ్రూమ్, వెనుక నుంచి అన్నాడు రంగనాథ. ముగ్గురు కాసేపు కొత్త ఇల్లంతా సంబరంగా కలియదిరిగి ఇంకా చేయవలసిన పనులన్నీ బిల్డర్కి అప్పచెప్పి ఇంటికి బయలుదేరారు. ఇంకో 3 నెలలకు కొత్తింటి గృహప్రవేశం చేశారు రంగనాథ వైశాలి దంపతులు. కొడుకు కొన్న కొత్తింటిని చూసి మురిసిపోయింది అతని తల్లి శ్యామలాంబ. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. జితేంద్రకు ఇంజనీరింగ్ సీటు వచ్చిన సంవత్సరం. రంగనాథ పాత ఇంటిని అమ్మి 3 పడకల కొత్త ఫ్లాట్ కొన్నాడు. జితేంద్ర, ఇది నీ బెడ్రూమ్, ఆ పక్కది నీ స్టడీ రూమ్, బాగుందా? కొడుకు మెరిసే కళ్ళ వంక చూస్తూ అన్నది వైశాలి. యా, నా రూమ్ బాగుంది. ఫ్లాట్ కూడా చాలా విశాలంగా ఉందమ్మా. అన్నీ సరికొత్త హంగులతో, అప్పుడే వేసిన లేత రంగులతో మెరిసిపోతున్న తన గదిని చూసుకుంటూ సంతృప్తిగా తలాడిస్తూ అన్నాడు జితేంద్ర. గృహప్రవేశానికి వచ్చిన స్నేహితులు, బంధువులంతా ఇల్లు చాలా బాగుందన్నారు. రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. జితేంద్రకు కారగ్పూర్లో ఎంటెక్ సీటు వచ్చింది. హాస్టల్లో చేర్పించటానికి వైశాలి, రంగనాథ కూడా వెంట వచ్చారు. ఏసీ గది అక్కర్లేదులే నాన్న, ఇక్కడ హాస్టల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నాడు జీతు. నీ మొహం, నీకేం తెలీదు, వేడికి మాడిపోతావు. నాన్న అన్నీ చూసుకుంటారులే, కొడుకును వారిస్తూ అన్నది వైశాలి. జీతుకు మంచి వసతిగా ఉన్న గది కోసం ఇద్దరూ ఆ రోజంతా బాగా తిరిగి చివరికి 3 అంతస్తులో ఉన్న ఒక విశాలమైన గదిలోకి చేర్చి ఫీజులన్నీ కట్టేసి సామానంతా సర్దేసి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. కొన్నేళ్ల తర్వాత, ఏమండి, మన జీవన ప్రయాణాన్ని తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రూపాయికి ఎంత కష్టపడ్డాం, ఎంత పొదుపుగా సంసారాన్ని నడిపాం. ఎక్కడో పల్లెటూరులో చిన్న పెంకుటిల్లో పుట్టి పెరిగిన మనం ఇలా సిటీకి చేరి చెరో ఉద్యోగం సంపాదించుకొని మంచి ఇల్లు కొనుక్కొని మన జీతు భవిష్యత్తును ఎంతో గొప్పగా తీర్చిదిద్దాం కదా. ఆనందంగా నవ్వుతూ అన్నది వైశాలి. ఇదంతా నీ సహకారమే వైషు. నా ఒక్క ఉద్యోగంతో ఇదంతా జరిగేది కాదు. కల నీది, కష్టం నీది. నీ తోడు నాకన్నీ సాధించగలనన్న మనోధైర్యాన్ని కల్పించింది. ముందో సింగిల్ బెడ్రూమ్, తర్వాత డబల్ బెడ్రూమ్, అలా ఇప్పుడొక సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి వస్తామని నేనెప్పుడూ ఊహించలేదు. ఇక జితేంద్ర పెళ్లి చేసేస్తే మన బాధ్యత పూర్తిగా తీరిపోతుంది అన్నాడు రంగనాథ. కొడుకు పెళ్లి ఊహకే ఎంతో మురిసిపోతూ తలూపింది వైశాలి. రంగనాథ రిటైర్మెంట్, జితేంద్ర పెళ్లి ఇంచుమించుగా ఒకే ఏడాదిలో జరిగాయి. పెళ్లి కూతురు ద్విజ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నది. పెళ్లితో అప్పగింతలప్పుడు ఏడుస్తున్న ద్విజ తల్లిని ఓదారుస్తూ, ఏడవకండి వదిన గారు, నాకు ఆడపిల్లలు లేకపోయినా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మేము కూడా 5-6 అక్క చెల్లెళ్ళం. మా అమ్మ కూడా ఇలాగే మా అందరి పెళ్ళిళ్ళలోనూ అప్పగింతలప్పుడు ఆడపిల్లలంటే ఇంటికి వచ్చిపోయే అతిథులే. వాళ్ళను కని ప్రేమగా పెంచి అత్తవారికి అప్పచెప్పడమేనా కన్నతల్లి విధి అంటూ బోరుమని ఏడుస్తూనే మమ్మల్ని అత్తారింటికి వదల్లేక పంపించింది. అప్పట్లో మేమందరం తలా ఓ ఊరిలో దూరంలో ఉండేవాళ్ళం. కలవటం చాలా కష్టమయ్యేది. మా పెద్దక్కయ్య పిల్లలనైతే నేను కొంచెం పెద్దయ్యాకే చూశాను. మా చిన్నబావ గారేమో మా చిన్నక్కయ్యను పుట్టింటికి అస్సలు పంపేవాడే కాదు. మా అక్కయ్యలు మా పెళ్ళిళ్ళప్పుడు ఒక పూట వచ్చి వెంటనే భయంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఊళ్ళో ఊరు. అయినా ద్విజ మాకు కోడలు కానే కాదు, మా కూతురే. మా కొడుకు కన్నా ఎక్కువ. చెమర్చిన కళ్ళతో కదిలిపోతూ అన్నది వైశాలి. విల్లా ఎలా ఉంది నాన్న? రంగనాథ వంక చూస్తూ అడిగాడు జితేంద్ర. చాలా విశాలంగా, చుట్టూ మొక్కలు, పచ్చని లాన్లతో
చాలా అందంగా ఉందిరా జీతు, పొంగిపోతూ అన్నాడు రంగనాథ. ఇది బుక్ చేసుకున్న అతను హఠాత్తుగా అమెరికా వెళ్ళిపోతూ అమ్మేయడంతో నా చేతికి వచ్చింది. విల్లా కొనడం కన్నా ఈ అలంకరణకే చాలా డబ్బు అయింది. ఇద్దరి జీతాల మీద లోన్ కాబట్టి 400 గజాల విల్లాను కొనగలిగాను ఆనందంగా కలియజూస్తూ అన్నాడు జితేంద్ర. ఆ విల్లాను చూసి తెగ మురిసిపోతూ వైశాలి ఉత్సాహంతో ఉరుకలు వేస్తూ కొడుకుతో ముందుకు నడిచింది. అమ్మా, ఇది మా బెడ్రూమ్, ఇది మా జిమ్, ఇది నీ మనవడి రాఖీ గది, ఇది కిచెన్, ఇది గెస్ట్ రూమ్, పైన 2వ అంతస్తుల్లో హోమ్ థియేటర్. తల్లిదండ్రులకు ఒక్కొక్కటి గొప్పగా చూపిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు జితేంద్ర. మరి ఇన్ని విశాలమైన గదులలో మా గది ఏదిరా? క్రమక్రమంగా ఆరిపోతున్న చిరునవ్వును పేదాల మీదికి బలవంతంగా తెచ్చుకుంటూ కష్టంగానే అడిగింది వైశాలి. ఇందాక చెప్పాను కదా, ఆ పక్కన ఉన్నదే, అదే గెస్ట్ రూమ్, అది మీకే. అదేం మాటరా? అంటే మేము అతిథులమంటరా? దెబ్బతిన్నట్టుగా చూస్తూ అన్నది. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ రూమ్ మీదే, ఇది మీరే వాడుకోవచ్చు. అమ్మా, మా సామాన్లు ఏవీ కూడా ఆ గదిలో అసలు పెట్టుకోం, తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు జితేంద్ర. వైశాలి ఏదో అనబోతుంటే, అంతే జీతు, కానీ మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే గెస్ట్ రూమ్ను వాడుకుంటారుగా, జితేంద్ర మాటలను సవరిస్తూ అన్నది పక్కనున్న కోడలు ద్విజ. వైశాలి ఇక వంచిన తల పైకి ఎత్తలేదు. అందరి మాటలు వింటూ ఉన్న రంగనాథ భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిచాడు. జితేంద్ర విల్లా గృహప్రవేశం పూర్తి చేసిన రంగనాథ, వైశాలి తమ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఏమండి, జితేంద్ర పుట్టినప్పటి నుంచి మనం ఇప్పటికీ ఎన్ని ఇల్లు మారాం. ప్రతిసారి కొత్త ఇల్లు కట్టడం పూర్తవగానే జీతును తీసుకెళ్ళి అందంగా అలంకరించిన వాడి గదిని గొప్పగా చూపిస్తూ వాడితో పాటు మనం కూడా తెగ మురిసిపోయేవాళ్ళం. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మనం హాల్లో సర్దుకొని పడుకుంటూ ఉన్న ఒక గదిని వాడి చదువు కోసమని ప్రత్యేకంగా కేటాయించాం. వాణ్ణి క్షణం కూడా వదలకుండా, వాడికే నొప్పి కలగకుండా ఎంతో గారంగా అపురూపంగా పెంచుకుంటూ ఇంత దూరం కలిసి ప్రయాణం చేసి వాణ్ణి చేశాం. మరి ఇదేమిటి, వాడు తొలిసారిగా ఒక కొత్త ఇల్లు కొనుక్కొని మనల్నిలా ఆ ఇంటి గడపవతల ప్రశ్నార్థకంగా నిలబెట్టాడు. వాడి దృష్టిలో తల్లిదండ్రుల స్థానం వాడింటి గదిలోనో వాడి గుండె చప్పుడులోనో లేదు. వాడి గడపకివతల ఒక అతిథిగా మాత్రమే ఉంది. నిజానికి మనం ఊరవతల అంత దూరం వాడి ఇంటికి అసలు ఎప్పుడైనా వెళ్తామో లేదో అది పక్కన పెట్టండి. మాట వరుసకు కూడా ఒక నిండు మాటను వాడు పలకలేకపోయాడు. మరి మనమెందుకు మన కొడుకును అలా అతిథిగా పెంచలేకపోయాం? మన శరీరంలోని ఒక భాగంగా పంచ ప్రాణాలుగా చూసుకుంటూ ఎందుకని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాం? ఆవేదనతో తల్లడిల్లుతూ ఆవేశంగా అన్నది వైశాలి. పిచ్చి వైశాలి, వాడు కనీసం మనల్ని గడప కివతలా నిలబెట్టి అన్ని గదులను వాడి కొత్తింటిని ఎంతో ప్రేమగా సంతోషంగా వివరంగా చూపించాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు మాకు స్పేస్ కావాలి అంటూ తల్లిదండ్రులను తమ దరిదాపులకు కూడా రానివ్వటం లేదు. కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టవంతులమే అనుకోవాలి. అసలు ఈ ప్రపంచంలోకి మనమే అతిథులుగా వచ్చాం. ఇక మన పిల్లలు మనల్ని అతిథులను చెయ్యటం ఏమిటి? నువ్వు ఇక ఎక్కువగా ఆలోచించకు. వాణ్ణి వెళ్ళిపోని, వాణ్ణి ఎగరని, ఎదగని, ఇంకా ఎన్నో సాధించని, ఇలా ఏ తగువులు లేకుండా జీతుకు కొంచెం దూరంగా ఉంటూ కొంతలో కొంత బాంధవ్యాలను నిలబెట్టుకోవటం కన్నా మనం చేయగలిగిందేమీ లేదు. మనం మట్టుకు పెళ్ళి కాగానే మన ఊరి నుంచి మన అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇక్కడ సిటీకి రాలేదా? ఇప్పుడు ఎందుకని నీకు తేడాగా అనిపిస్తున్నది? మొన్నటి వరకు మనం 3, నిన్నటి వరకు మనవడితో కలిసి 5. ఇవాల్టి నుంచి నాకు నువ్వు, నీకు నేను, ఇక మనమిద్దరమే. అంతే. మనం ఎక్కడ ప్రయాణం ప్రారంభించామో మళ్ళీ అక్కడికే వచ్చాం. భార్య కన్నీళ్లు తుడుస్తూ భారంగా అన్నాడు రంగనాథ. మీరెన్నైనా చెప్పండి, మనం ప్రతిసారి కొన్న కొత్త ఇంటికి
వాణ్ణి నేను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఎంతో ప్రేమగా చూపించేదాన్ని. వాడి గదిని చూసినప్పుడు వాడి కళ్ళల్లో మెరిసే మురిపాన్ని చూసి నేను ఎంతో పొంగిపోయేదాన్ని. కానీ ఇవాళ వాడు కొన్న కొత్త ఇంటిని పరాయి వాళ్లకు చూపించినట్టుగా పైనుంచి వేలు పెట్టి చూపించాడు నాకు. ఇదా న్యాయం? ఇదా మన నిస్వార్థ ప్రేమకు మన పిల్లాడు మనకిచ్చే బహుమతి? ఈ బహుమతి చాలా బరువైనది, నేనసలు మోయలేనిది. వైశాలి కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలుతూనే ఉన్నాయి. రోజులు గడుస్తూనే ఉన్నాయి. రెండు వైపులా రాకపోకలు చాలా మట్టుకు తగ్గిపోతూనే ఉన్నాయి. మనవడి పుట్టినరోజుకు సాయంత్రం గ్రాండ్ పార్టీ అని వెళ్ళగానే ద్విజ అమ్మగారు, నాన్నగారు, అతిథులు అందరితో పాటుగా రంగనాథకు, వైశాలికి స్వాగతం పలికారు. భోజనాలు చేస్తుండగా మాటల్లో ఆవిడ అన్నది, ద్విజకు 7వ నెల పడుతున్నది, అందుకని సాయంగా మమ్మల్ని ఉండమంటున్నారు. దాన్నే మా ఇంటికి వచ్చేయమంటున్నాం. కానీ రాఖీ స్కూల్ పోతుందంటున్నారు. మేమేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. వైశాలి మౌనంగా విన్నది. చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పుట్టి పెరిగిన మనవడు అసలు ఎంత ముద్దు చేద్దామన్నా తన దగ్గరికి అసలు రాలేదని, కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడని ఆ రాత్రి భర్తతో చెప్పుకొని బాధపడ్డది వైశాలి. రోజు రోజుకు మనుషులు మారిపోతున్నారు. తన పర గుర్తించటం చాలా కష్టం అవుతున్నది. ఇది మనసుకు చాలా గాయం చేస్తున్నది. నిట్టూరుస్తూ విచారంగా అన్నది, ఎప్పుడైనా సరే బంధాల మధ్య నిజమైన ప్రేమలు ఉంటే అవి దూరంగా ఉంటే తగ్గిపోవు, అలా అని దగ్గరగా ఉంటే పెరిగిపోవు. మన పిల్లాన్ని ఏమన్నా అనుమతి అడిగి మనం కన్నామా చెప్పు? మనకిష్టమై మనం కన్నాం, ప్రేమగా ప్రాణంగా చూసుకున్నాం, వాణ్ణి ఇంతటి ఉన్నత స్థితికి చేర్చాం, అంతే. మన పని అంతవరకే. పిల్లలను వయసులో ఉన్నప్పుడు పట్టుకోవాలి, వయసు వచ్చాక విడిచెయ్యాలి. అది మనకు వర్తిస్తుంది, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు అదే వర్తిస్తుంది గంభీరంగా అన్నాడు రంగనాథ. భర్త వంక అయోమయంగా చూసిందామె. అవును వైశాలి, జీతుని పూర్తిగా వదిలేసే సమయం వచ్చింది. మనమిప్పుడు జీవితంలోని ఆఖరి అంకంలోకి చేరుకున్నాం. ఇక ఎప్పుడో ఒకప్పుడు అందరికీ దూరంగా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. జీతు వాడి గమ్యాలను వెతుక్కుంటూ ఎంత దూరంగా వెళ్ళిపోతే మనకు అంత త్వరగా విముక్తి లభిస్తుంది. మరిక ఎన్నాళ్ళని ఈ బంధాల ముళ్ళ ముసుగులో ఉక్కిరి బిక్కిరి అవుతూ బాధపడుతూ ముందుకు సాగుతాం? ఇక ఎన్నాళ్ళు ఈ ప్రేమ సంకెళ్లను హత్తుకోలేక విడదీసుకోలేక నిస్సహాయంగా దిక్కులు చూస్తాం? మనం మిగిలిన ఈ కాస్త జీవితాన్ని ఆనందంగా గడపాలి, ఏడుస్తూ బాధపడుతూ కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఆఖరు అంకంలో ఇక నుండి మన సంతోషాలను మన పిల్లాడితో మనం అసలు వెతుక్కోకూడదు. మనలోనే మన మధ్యే వెతుక్కోవాలి. అప్పుడే అది అర్థవంతమైన జీవితం అవుతుంది. కళ్ళలోని నీళ్లు తుడుచుకుంటూ ఆలోచిస్తూ భర్త మాటలను వింటూ అతని భుజం మీద తల వాల్చింది వైశాలి. నాన్న, నిన్నటి నుంచి మీ ఫోను కలవటం లేదు, ఎక్కడున్నారు? రేపు మీ మనవరాలి అన్నప్రాసన, ఫోన్లో ఆత్రంగా చెబుతున్నాడు జితేంద్ర. వారం రోజుల క్రిందట నేను నీకు ఫోన్ చేసినప్పుడు మేము ఊళ్ళో లేము. మా అత్తగారు మేము కలిసి పాపకు తలనీలాలు ఇవ్వటానికి తిరుపతికి వచ్చాం. సెల్ గదిలో పెట్టి దర్శనానికి వెళ్తున్నాం అని చెప్పి నేను చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశావు కదా. ఆ రోజే మేము ఉత్తరాఖండ్ బయలుదేరి వచ్చాం రా జీతు. ఉత్తరాఖండ్ వెళ్ళారా? రేపు తెల్లారే ఇక్కడ ఫంక్షన్, మీరు లేకపోతే ఎలా? ఆశ్చర్యంగాను బాధగాను అన్నాడు జితేంద్ర. ఇదిగో ఉండు, అమ్మకు ఇస్తాను అంటూ ఫోన్ వైశాలికి అందించాడు రంగనాథ. జీతు, ఎలా ఉన్నావురా? అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడూ కాల్స్లోనే ఉంటావు. తినాలని కూడా ఎవరో ఒకళ్ళు చెప్పాలి నీకు. వేల పట్టుకు ఇంత అన్నం తినేసేయి. మేము ఇక్కడే ఇంకో 1 నెల రోజులు ఉంటాం. అన్నీ చూసుకొని కాశీ కూడా వెళ్ళి తిరిగి వస్తాం. వినబడుతుందా? ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. నిన్న యజ్ఞం ఎంత బాగా జరిగిందో. అబ్బా, ఇక్కడ గంగానది ఉరకలు వేస్తూ ఎంత వడివడిగా ప్రవహిస్తున్నదో. చుట్టూ పర్వతాలు, ఈ పచ్చదనం, ఈ చల్లటి గాలి ఎంత బాగుందో. ఈ పచ్చటి ప్రకృతిలో ఆ దేవదేవుడు క్షణక్షణం సాక్షాత్కరిస్తున్నాడురా పరవశంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నది వైశాలి. వైశాలి ముఖంలో మెరుస్తున్న సంతృప్తిని, పేదాలపై విరిసిన ఆనందకరమైన చిరునవ్వును చూస్తూ భార్య తలను ఆప్యాయంగా నిమిరి
ఆమె భుజం చుట్టూ సంతోషంగా చెయ్యి వేశాడు రంగనాథ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.